అందరికీ నమస్తే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంటే నిన్న భారతదేశంలో తప్పక మిగతా అన్ని దేశాల్లో నిన్నటి రోజున రిలీజ్ అయింది తంగ్లాన్ అనే సినిమా. అది ఒక తమిళ్ అంటే డైరెక్ట్ తమిళ సినిమాని అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి వదిలినటువంటి సినిమా అనమాట తంగ్లాన్. ఇందులో హీరో విక్రమ్ గారు. ఈ సినిమా డైరెక్టర్ పారంజిత్ అంటే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పేరున్నటువంటి వ్యక్తి. అతి సూపర్ డూపర్ హిట్లు లేకపోయినప్పుడు కూడా అంటే ఉన్నాయనుకోండి, అంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆయన తక్కువ సినిమాలు చేసినప్పుడు కూడా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది పారంజిత్ అంటే. సో ఇతర దేశాల్లో కూడా ఇతని సినిమాలకు అంత క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాని ఈ తంగ్లాన్ని నిర్మించడానికి ఒక పెద్ద నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా గారు కూడా ఈ సినిమాని నిర్మించడానికి ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు, సాహసమేనని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో విక్రమ్ గారిని మంచిగా ఎన్నుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సమర్థుడైన హీరో అని చెప్పడానికి 100కు 100% మార్కులు ఇచ్చేటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రస్తుత కాలంలో ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి అయితే విక్రమ్ అనే చెప్పుకోవచ్చు. అంటే కమల్ హాసన్ తర్వాత అంతటి మించి కూడా యాక్షన్ చేయగలిగినటువంటి సీన్లు చేసే వ్యక్తి విక్రమ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక తెలుగులో పరిస్థితి ఏంటంటే తంగ్లాన్ ఈరోజు రిలీజ్ అయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా నిన్నటి రోజునే తంగ్లాన్ ముందుగానే ఒకరోజు ముందుగానే మిగతా దేశాల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే తెలుగు రివ్యూస్ ప్రకారం చూస్తే తెలుగులో ఏ సినిమాను కూడా తెలుగు సినిమాలు తప్పితే మిగతా సినిమాలు దేన్ని కూడా అంతగా రేటింగ్ ఇవ్వరు, దానికి రివ్యూస్లో కూడా అంత మార్కులు అయితే ఇవ్వరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలుగులో యాక్చువల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే కులాలు, మతాలు, వర్గాలు, అందులో మెయిన్ అలా 2-3 కులాల వాళ్ళు మాత్రమే, ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే సినిమాలు తీయాలి, వాళ్ళు సినిమాలు తీయడానికి వాళ్ళు మాత్రమే పుట్టారు, మిగతా వాళ్ళు సినిమాలకు అనర్హులు అనే విధంగా తెలుగులో సినిమాలు ఉంటాయి. అది చాలా న్యాచురల్గా ఉండే సినిమాలను కూడా వీళ్ళు రీమేక్ చేసేటప్పుడు కానీ డబ్బింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని కల్పితాలు చేసేసి తెలుగు నాటకి, తెలుగు ప్రజలకి, తెలుగు నాడికి అనుగుణంగా సినిమాలు తీయడంలో మనవాళ్ళు దిట్ట అని చెప్పవచ్చు. అయితే తమిళనాడు డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కూడా ఈ సినిమాకి సంబంధించి సాహసోపేతంగా పనిచేశారని చెప్పుకోవచ్చు. అంటే కథ మొదట్లో కొంచెం స్లోగా నడిచినప్పటికీ ఇంటర్వెల్ టైంలో కొంచెం స్టోరీ బాగానే ఉంది. లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం స్లో అయింది. ఓవరాల్గా స్టోరీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. నాకే కాదు, మీరు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయచ్చు. నాకే కాదు, చూసే ప్రతి వాళ్ళకి కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రివ్యూలు తక్కువ రాస్తారని, సినిమా బాగలేదని ఖచ్చితంగా చెప్తారన్న విషయం డైరెక్టర్ పారంజిత్కు ముందే తెలుసు. అందుకే ఒకరోజు ముందుగానే ఇండియాలో సినిమాని రిలీజ్ చేయకుండా మిగతా దేశాల్లో రిలీజ్ చేశారు. ఇదొక గేమ్, పారంజిత్కి ఇదొక టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఆయన తెలివితేటలకి ఒకసారి హ్యాట్సప్ కూడా చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే తెలుగులో కులంతో కూడినటువంటి సినిమాలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందువల్ల ఏంటంటే దానికి అనుగుణంగా ఇక్కడ స్పందన అనేది కొంచెం యాంటీగా ఉంటుందని తెలిసి ఆయన మిగతా దేశాల్లో సినిమాని రిలీజ్ చేయడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయింది. వీళ్ళు ఇప్పుడు రివ్యూ ఇవ్వడానికి కూడా ప్రపంచ దేశాలు ఓకే అన్న తర్వాత వీళ్ళు రివ్యూని మార్చడానికి లేదు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు. అయితే హీరో విక్రమ్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి యాక్షన్ అనేది తెలుగు హీరోల్లో ఏ పెద్ద హీరోలు కానీ చిన్న హీరోల దాకా కూడా, లేదా చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోలు అనబడే వాళ్ళ దాకా కూడా ఆ యాక్షన్ చేయడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఎందుకంటే మేము నిజంగా సినిమా స్టోరీ చెప్పడానికి అయితే నేను రాలేదు, కానీ సినిమాకు ఉన్నటువంటి గొప్ప విషయాలు, సినిమాలో యాక్షన్ పరమైనటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకసారి ఆలోచించడానికి ఎలా ఉంటుంది అనేది, తెలుగుతో పోల్చుకుంటే ఎలా ఉంటుందనే అంశం మీద ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. అంటే ఇందుకు మనం నిజంగా చెప్పుకోవాలంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇట్లాంటి వాళ్ళు ఈ సినిమాని చేయటం అనేది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు 6 ప్యాకులతో ఉండాలి, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణంతో వాళ్ళు చేస్తారే తప్ప
నిజమైన స్టోరీకి నిజానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ మనం చూస్తే ఒకసారి భయంకరమైనటువంటి గుబురు గడ్డంతో పెరిగినటువంటి విక్రమ్ అనే వ్యక్తిని ఆయన యాక్షన్ చేస్తుంటే ఇతనేనా ఇప్పుడు దాకా ఆ యాక్షన్ చేస్తుంది, విక్రమ్ ఏడు ఇంకా కనిపించలేదు, నెక్స్ట్ వస్తాడా, మరి అసలు అతను యాక్షన్ చేస్తున్నటువంటి విక్రమ్ అతను కాదు అనే విధంగా యాక్షన్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఒంటి మీద బట్టలు అనేవి కూడా లేవు, జస్ట్ 2-3 పేలికలు మాత్రమే, జస్ట్ టవల్ కూడా కాదు, ఒక కచ్చి చుట్టుకుంటే ఎంతవరకు బాడీకి సపోర్ట్ చేస్తుందో అదే విధంగా విక్రమ్ గారు యాక్షన్ చేశారు. అలాంటి సాహసోపేతమైనటువంటి యాక్షన్ అది ఎవరు చేయలేరు, అది విక్రమ్ గారు మాత్రమే చేస్తారు. అది 100% విక్రమ్ గారి యాక్షన్ అనేది సూపర్గా ఉంది. సరే సినిమా బాగుంది బాగలేదు కాదు, యాక్షన్ కోసమైనా కూడా అది యాక్షన్ మూవీ కాబట్టి ఒకసారి చూడొచ్చు. అది బ్రిటిష్ కాలం 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక స్టోరీని తీసుకొని ఆ కోలారు గోల్డ్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక తంగలాన్ అనే గ్రామం, అక్కడ వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏముంటుంది అనేది అదంతా సినిమా చూస్తే మీకు అర్థమవుతా ఉంది. అయితే యాక్షన్ మాత్రం ఎవరూ తగ్గలేదు, చాలా బాగా చేశారు. కొంచెం స్లో డిస్టెన్స్, కొంచెం డిస్టర్బెన్స్గా నడిచినప్పటికీ స్టోరీ ఓవరాల్గా చూస్తే అంటే మనం ఆ కంటెంట్లోకి వెళ్ళి చూడాలి, అంతే వెళ్తే అప్పుడు మనకు ఆ స్టోరీ అనేది అర్థమవుతుంది. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి సినిమా థియేటర్కి వెళ్ళేసి సినిమా చూడండి, చాలా బాగుంది. ఏంటంటే కుల మతాలతో తీసేటువంటి సినిమాలకు కొంచెం భిన్నంగా ఈ సినిమా ఉంది కనుక మనం ఈ సినిమాని యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇది థ్యాంక్స్ టు పరంజిత్, యాక్షన్ కూడా చాలా బాగా చేయించారు. విక్రమ్ గారు అంతటి యాక్షన్ చేస్తాడని చెప్పేసి మనం గతంలో చాలా సినిమాలు చూసాము, అపరిచితుడు కావచ్చు, ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు మనం స్వామి కావచ్చు, మంచి అంటే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్తో ఉన్నటువంటి సినిమాలు మనం చాలా చూసాం. కానీ ఆ మల్లన్న కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా వాటిని మించి ఈ సినిమాలో ఉంది. అయితే ఇది డిఫరెంట్ యాంగిల్లో ఈ సినిమా నడుస్తుంది అనమాట. సో అందరూ కూడా ఒకసారి చూడండి. పరంజిత్ అనే వ్యక్తి మాత్రం సినిమాని చాలా బాగా తీశారు. ఒకసారి చూస్తే కానీ మీకు కానీ అర్థమవుతుంది. రైట్.